ఆదిలాబాద్ ఆర్మూరు రైల్వే లైన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గత 40 రోజుల నుండి అమరవీరుల స్తూపం వద్ద రైల్వే లైన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలలో భాగంగా 41వ రోజున కమిటీ చైర్మన్ సిర్రా దేవేందర్ మరియు ప్రధాన కార్యదర్శి నిమ్మల నరేందర్ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంకు కనువిప్పు కలగాలని కోరుతూ అర్ధనగ్నంగా ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. అయితే చైర్మన్ సిర్రా దేవేందర్ మీడియాతో మాట్లాడుతూ నాగపూర్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా నోడ్ 2 ఫేజ్ కు తక్షణమే బడ్జెట్ కేటాయించి ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీ, విమానాశ్రయం, నవోదయ ఉన్నత విద్యా సంస్థలు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా వచ్చే నెలలో జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆదిలాబాద్ నుండి ఆర్మూరు వరకు రైల్వే లైన్ ను మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వంకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో సాధన కమిటీ ఉపాధ్యక్షులు వెంకటనారాయణ, అఫర్ ఖాన్ మరియు సాధన కమిటీ సభ్యులు మెస్రం భాస్కర్, గెడం కేశవ్ నాగేందర్, నితీష్, పులి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు వరకు రైల్వే కనెక్టివిటీ ఇవ్వాలని 40 రోజుల నుంచి ఇలా 41 రోజుకు సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2014కు ముందు ఎన్నో మాయమాటలు చెప్పి 2018లో కూడా మాయమాటలు చెప్పినటువంటి కేంద్ర మంత్రులు ఇవాళ 10 సంవత్సరాలు అవుతా ఉన్నది వాళ్ళు పాలించబట్టి. ఇవాళ 2019లో తీసుకొచ్చినటువంటి నాగ్పూర్ టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా హై స్పీడ్ పేరు మీద ఇలా రైల్వే కనెక్టివిటీ ఇవ్వాలి. ఆదిలాబాద్కు మూతపడ్డటువంటి సీసీఐని రీఓపెన్ చేయాలి. ఇలా ఎయిర్పోర్ట్ ఇవ్వాలి. ఇలా ఎడ్యుకేషన్, నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఇలా నవోదయ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయాలి. కానీ ఇలా ఆదిలాబాద్ ప్రజలు, అమాయక ప్రజలు, ఆదివాసులు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏమి ఇచ్చేది అన్న రీతిలో ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇలా ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే, నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే, ఇలా ఆర్మూరు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి ఈ 3 తారీఖున జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఈ 3 ఎమ్మెల్యేలు పోయి మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ నుండి ఆర్మూరు వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇవ్వాలని రిప్రజెంటేషన్లు ఇచ్చి అందులో బడ్జెట్ను రిలీజ్ చేయించి ఇక్కడ ఫేజ్ 2 నుంచి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ బుద్ధి చెప్పే విధంగా ఈ సాధన కమిటీ ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రచారం, కరపత్రాలు అన్ని విధాలుగా తెలియజేసి ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం.